సో హలో గైస్, ఇవాళ మనం చేయబోతున్నాం ఒక వాషింగ్ మిషన్ రిపేర్. ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం. మేడం చెప్పారు, నాకంటే ముందు వచ్చిన టెక్నీషియన్ ఏదో వైరింగ్ ఇష్యూ అండ్ పీసీబీ చేంజ్ చేసుకోవాలని చెప్పారు. మీరు ఒకసారి వచ్చి చెక్ చేస్తారా అని అడిగారు. దాన్ని నేను వచ్చి చెక్ చేస్తాను, ఒకవేళ ప్రాబ్లం అదే అయ్యి ఉంటే దాన్ని బట్టి ప్రాసెస్ చేద్దాం మేడం అని చెప్పాను. సో మీరు రండి, మీరు ఒకసారి టోటల్గా చెక్ చేయండి, చెక్ చేసిన తర్వాత చెప్పండి అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి ప్రాబ్లం ఏంటో చూసి ఆ మేడం కన్ఫర్మ్ చేద్దాం. సో కీప్ ఆన్ ఇట్. పని ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. దీని ప్రాబ్లం ఏంటంటే వాటర్ అనేది బయటికి వెళ్ళట్లేదు, వాటర్ ఇష్యూ. దీని వాటర్ అనేది బయటికి వెళ్ళట్లేదు. సో టోటల్గా చెక్ చేసిన తర్వాత అసలు యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, కస్టమర్ మనకు చెప్పింది ఏంటి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇలా తయారయ్యారు ఇంటూ టెక్నీషియన్స్. యాక్చువల్గా కస్టమర్ది వైరింగ్ ప్రాబ్లం కాదు అండ్ ఇది పీసీబీ ప్రాబ్లం కాదు. యాక్చువల్ ప్రాబ్లం వచ్చేసి ఇది, ఈ డ్రైన్ మోటార్. ఈ డ్రైన్ దీని పని ఏంటంటే మన వాషింగ్ మిషన్లో ఉన్న వాటర్ని బయటికి పంపిస్తుంది. ప్లంగర్ వాల్ అని ఉంటుంది, దాన్ని లాగితే అది బయటికి పంపించేస్తుంది వాటర్ని. ప్రాబ్లం వచ్చేసి ఇది ఇది చిన్న ఐటమ్. ఇలా ఉన్నారు టెక్నీషియన్స్ బయట. సో ఈ పార్ట్ తీసుకోవడానికి మనం స్పేర్ పార్ట్ షాప్కి అయితే వచ్చాము. మనం కస్టమర్ ఇంటికి వచ్చాము. ఈ పార్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఇది చేంజ్ చేసేసామంటే కంప్లీట్గా వర్క్ కంప్లీట్ అయింది. ఇది చేంజ్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది వర్క్ అవుతుందా కావట్లేదా టోటల్గా అర్థమైపోతుందిగా. సో ఇప్పుడు ఇంత వాటర్ వచ్చేసాయి కదా, మనం ఒకసారి చెక్ చేద్దాం. ఐటమ్ డైరెక్ట్ స్ప్రింగ్ అండ్ స్టాప్. యా, ఇట్స్ వర్కింగ్. సో ఇక్కడ మన ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఈ ప్రాబ్లం ఏంటి, ఇది ఈ ఐటమ్. సో ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. వర్క్ ఇక్కడతో మన వర్క్ కంప్లీట్. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో.